హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే బ్రెడ్ తోటి నేను పిజ్జా చేస్తున్నాను. ఎలా చేస్తున్నా ఏంటి అనేది మీరు డీటెయిల్గా చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ బ్రెడ్కున్న సైడ్ అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ అన్న లేకుంటే గీ అన్న బటర్ అన్న వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్నాక తర్వాతకి మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి అయితే పెట్టుకోవాలి. ఉన్న సైడ్ పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాం కదా మనం, అవి ఇంకా తర్వాతకి ఒక ప్యాన్లో మొత్తం గీ అనేది మొత్తం అప్లై చేసుకోవాలి. చేసుకున్నాక తర్వాతకి ఫస్ట్ ఒక 2 అయితే పెట్టుకోవాలి. మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక తర్వాతకి మైనీస్ టమాటా కెచప్ మిక్సీ వేసుకొని దాని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ కూడా అప్లై చేసుకోండి. నా దగ్గర లేదు ప్రస్తుతానికి అనేసి నేనైతే అట్లా అప్లై చేసిన, టేస్ట్ ఉంటుంది. మొత్తం అప్లై చేసినాక తర్వాతకి మళ్ళీ సెకండ్ లేయర్లో కూడా మనము బ్రెడ్ పీసెస్ అనేది కట్ చేసుకునేవి ఉన్నాయి కదా, సేమ్ అట్లనే పెట్టుకోవాలి. ఫస్ట్ ఎట్లా పెట్టుకున్నామో సెకండ్ లేయర్ కూడా అట్లనే పెట్టుకొని అవన్నీ పెట్టుకున్నాక సేమ్ మళ్ళీ పేస్ట్ అనేది మొత్తం అప్లై చేసుకోవాలి బ్రెడ్కి. బ్రెడ్కి మొత్తం అప్లై చేసుకున్నాక మనమైతే వెజ్జీస్ అనేది వేసుకోవాలి. ఆనియన్, మిర్చి, క్యాప్సికమ్, టమాటో ఇంట అవన్నీ వేసుకోండి. స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. ఇంకా స్ప్రెడ్ చేసుకున్నాక నేనైతే చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో, బ్లాక్ పెప్పర్ పౌడర్ గింట అవన్నీ వేసుకున్నా. కొంచెం మసాలా కూడా వేసుకున్నా. నేనైతే వేసుకున్నాక తర్వాతకి ఒక 2 క్యూబ్స్ అంతా చీజ్ అయితే నేనైతే తురుముకుంటున్నాను మీద. ఇంకా తురుముకున్న సైడ్కి కొంచెం బటర్ అన్న ఆయిల్ అన్న వేసినాక తర్వాతకి 5 మినిట్స్ అయితే మూత పెట్టి అయితే పక్కకు పెట్టండి. అది మొత్తం మెల్ట్ అయినాక తీసుకొని తినండి. చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.